జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమాయత్తం చేయడం కోసం మీటింగ్ పెట్టారు. మరి వాళ్ళల్లో ఒక ధైర్యం నింపటం, వాళ్ళకి దిశానిర్దేశం చేయటం అనేటువంటి ఒక ప్రయత్నం అయితే ఆయన చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా పోటీలో నిలబడాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలకు చేసినటువంటి సూచన. ప్రధానంగా ఏంటి అని అంటే, ఎవరైతే ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కోరుకుంటారో 2029 ఎన్నికల్లో, వాళ్ళు ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అభ్యర్థులను గిన గట్టిగా పోటీకి నిలబెట్టి గెలిపించుకోవటం కాదు, గెలిపించుకునేటువంటి అంశాల కన్నా కూడా మీరు గట్టి పోటీ ఇవ్వండి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లే మాట్లాడారు. ఎందుకు అనంటే, అధికార పక్షం ఎలాగూ దౌర్జన్యాలు చేస్తుంది, పోలీసులు వాళ్ళ వైపు ఉంటారు కాబట్టి దీన్ని ఎదుర్కోవాలి, అదే విధంగా ఏకగ్రీవాలు కాకుండా చూసుకోవాలి అనేటువంటి విషయాల్ని ఎక్కడైతే ఏకగ్రీవాలకు అంగీకరిస్తారో అంగీకరించినటువంటి నాయకత్వాన్ని భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భవిష్యత్తులో కొనసాగించబోదు అనేటువంటి ఒక హెచ్చరిక తయారు చేశాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలో ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన దిశానిర్దేశం ఏం చేశాడు అని అంటే, ఆ రోజున ఏకగ్రీవాలు కావాలి, అత్యధికంగా అన్ని చోట్ల మెజారిటీ ఏకగ్రీవాలు కావాలి, ఇది మన బలంగా చూపించాలి, ప్రజలు మనకు మద్దతు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని చెప్పాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పుడేమో ఏకగ్రీవాలు కావటానికి వీల్లేదు, ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకునేటువంటి వాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు ఏకగ్రీవాలు కాకుండా గట్టి పోటీ ఇవ్వండి. గెలవటం అనేటువంటి విషయము జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు, అది అసాధ్యమైనటువంటి విషయమే. కానీ ఉత్తిగానే మీరు వెంటనే ఈ పోటీ నుంచి విరమించుకొని వెనక్కి తగ్గేటువంటి ప్రయత్నం చేయకుండా గట్టి పోటీ ఇవ్వండి, మీరు ఏకగ్రీవాలకి పాల్పడితే, ఏకగ్రీవాలు జరిగేదానికి అంగీకరిస్తే మిమ్మల్ని భవిష్యత్తులో నాయకులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించదు అని చెప్పాడు. ఇంకొకటి ఏం చెప్పాడు వాళ్ళకి, 60-70 రోజులు మీరు అంటే ఎన్నికలు అయ్యే వరకు మీరు ఎవరైతే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకత్వం ఇస్తారో ఆ ప్రాంతంలోనే ఉండండి అని చెప్తున్నాడు. వాళ్ళకి ఏమేమి చెప్పారు మీరు ఇప్పుడు ఆల్రెడీ మీడియాలో చాలా చూశారు కాబట్టి నేను అవన్నీ మళ్ళీ తిరిగి నేను చెప్పనులే. కానీ ఎందుకోసం అని అంటే, జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం అంతా ఏంటి అని అంటే, మీరు సోషల్ మీడియాను వాడుకోండి, ఒకవేళ మీ మీద కేసులు వస్తే మన లాయర్లు ఉంటారు, పోలీసులను కూడా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయండి, పోలీసులు ఒకవేళ మిమ్మల్ని ఏదన్నా ఇది చేస్తే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు అంతు కూడా తేలుద్దాం అనేటువంటి విధంగా వాళ్ళకి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డిని అడిగేటువంటి అంశం ఏంటంటే, ఏ నాయకుడైనా అంతే చెప్తాడు, వాళ్ళ నాయకులు మీరందరూ గట్టిగా నిలబడండి అని చెప్తాడు. నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పేటువంటి సూచన ఏంటి అని అంటే, ఎందుకు మనం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సూచన చెప్పాలి అని అంటే, నేను ఒక అనలిస్ట్ గా, ఒక ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వాళ్ళ కార్యకర్తలకి ఈ విధంగా దిశానిర్దేశం చేసినప్పుడు నిజంగా వాళ్ళు నిలబడగలరా, క్షేత్రస్థాయిలో నిలబడగలరా, నిలబడటానికి ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి? మాటలు చెప్పి బెంగళూరుకు పారిపోకూడదు, ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 60-70 రోజులు మీరు ఆ ప్రాంతంలోనే ఉండండి, మీరు రాజకీయం అక్కడే చేయండి, అక్కడే తిరగండి, ప్రజలతో మమేకం కండి, ఇంటింటికి వెళ్ళండి, ఇన్ని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కనీసం 60-70 రోజులు స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యేంత వరకు నేను ఉంటాను, ఇక్కడ మీకు అండగా ఉంటాను, మీ జోలికి ఎవడన్నా వస్తే నేనుంటాను, నేను వస్తాను అని ఏమైనా చెప్పాడా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజును కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అంటే, ఇంకేముందో 2.5 సంవత్సరాలు కళ్ళు పూసుకుంటే అయిపోయింది అని చెప్తాడు. ఈ కళ్ళు పూసుకునేటువంటి సిద్ధాంతాన్ని వదిలిపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా, నువ్వేమే వెళ్ళి మీటింగ్ పెడుతున్నావు, కార్యకర్తలతో మాట్లాడుతున్నావు, వాళ్ళనేమో ఉచికొలుపుతున్నావు, మీ చేతిలో ఫోన్లు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, మీరు వెళ్ళి ఢీ కొట్టండి, అధికారంలో ఉన్న వాళ్ళు దాడులు చేస్తారు, కేసులు పెడతారని నువ్వే చెబుతున్నావు. నువ్వు దాడులు చేస్తే, కేసులు పెడితే ఈయనొచ్చి ఓదారుస్తాడు, లేకపోతే జైలు యాత్ర చేస్తాడు, కేసులు పెడితే మీకు లాయర్లు ఉన్నారు అని చెప్తాడు. అరే, జైలుకు పోయి వాళ్ళ కుటుంబాలు వీధుల పాలైతే నేను నీకు లాయర్ని పెడతాను ఇవన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డి సీరియస్నెస్ ఏంది? సీరియస్నెస్ లేకుండా మీరు పన్నులు తినండి, దెబ్బలు తినండి, కేసులు పెట్టించుకోండి, వేధింపులకు గురవ్వండి, రేపొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చూస్తాను, లేదంటే మీ అందరూ మీ మీద ఎలా చేస్తున్నారు, మీ మీద కేసులు పెట్టారు, మీ మీద అన్యాయంగా వ్యవహరించారని ఆ సింపతిని వాడుకొని రేపొద్దున మీ ఎన్నికలు గెలవటానికి. ఇది జగన్మోహన్ రెడ్డి నాన్ సీరియస్ పొలిటీషియన్ గా